నిజంగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ర్యాపిడో బుక్ చేసినప్పుడు విజయవాడ బస్ స్టాండ్ నుంచి బయటకు రావాలంటే చాలా కష్టం. అసలు మ్యాటర్ ఏంటంటే మా నాన్న ఊరు నుంచి పని కోసం కర్ణాటక వెళ్ళిపోతున్నాడు. ట్రైన్ లో అసలే అద్భుతమైన ఫుడ్ ఉంటుంది కాబట్టి మా నాన్న బయట నుంచి ఏదైనా ఫుడ్ తీసుకొని రమ్మన్నాడు. మీల్స్ తీసుకొని రావాలంటే బిర్యానీ ఏదైనా తక్కువలో దొరికితే తెచ్చేయమన్నాడు. మేము బిర్యానీలో 20కే పార్సల్ కట్టించేసాం. కానీ ట్రైన్ కి ఇంకా గంట సేపు టైం ఉంది. గంట ముందు స్టేషన్ కి వెళ్ళి ఏం పిక్తామని అలా బీసెంట్ రోడ్ లో నచ్చిన తింటూ తాగుతూ తిరుగుతున్నాం. ఇంకక్కడ కూడా బోర్ కొట్టి బస్ స్టాండ్ కి వచ్చేసాం. నిజంగా విజయవాడ బస్ స్టాండ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే బయటికి రావడం చాలా కష్టం. టైము ప్లేస్ ఏదైనా సరే టీ మాత్రం కావాలి మా వాళ్ళకి. అందుకే టీ పార్సల్ కట్టించుకొని నేను మా వాడు ట్రైన్ టైం అవుతుందని స్టేషన్ కి వచ్చేసాం. ఇంకా స్టేషన్ కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకో 20 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే వచ్చింది. నాన్నలంటే మనం పెద్దగా మాట్లాడాం కాబట్టి ఇంకా ఫుడ్ ఇచ్చేసి ట్రైన్ ఎక్కేసాడు మా నాన్న. మేము కూడా ట్రైన్ కదలగానే ఇంకా స్టేషన్ బయటకు వచ్చి ఆటో ఎక్కేసాం. మా వాడైతే మొన్న స్టార్ట్ అయిన బ్యాంకింగ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు. మరి స్టార్టింగ్ లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి దానికోసం ఫోజులు ఇచ్చి మంచి ఫోటోలు దిగేస్తున్నాడు. చూడండి టైం చూస్తే 10 అయింది. ఇంకెందుకు లేనిసి టిఫిన్ తినేసి హాస్టల్ కి వెళ్ళిపోయాం. రోజు టిఫిన్ తినడం వల్ల వెయిట్ చేసేస్తుందని మా నాన్న ఇంటి దగ్గర నుంచి పెసలు, బెల్లం, నువ్వులు, వేరుశెనక్కాయలు, కందులు తీసుకొని రమ్మన్నా. ఇంక రేపటి నుంచి అదే మనకి టిఫిన్. ఇంక ఈ రోజు కొంటానైతే బాయ్ బాయ్.